సంగమంగా పేరున్న కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరిలో చుక్క నీరు లేదు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా త్రివేణి సంగమం ప్రాంతం అంతా కూడా మైదానంలా మారిపోయింది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క వర్షాలు పడకపోవడంతో గోదావరిలో ప్రవాహం లేదు. దీంతో కందకుర్తి త్రివేణి సంగమం ప్రస్తుతం ఒక ఎడారిని తలపిస్తుంది. ఇక్కడికి పుణ్యకార్యాలు, అట్లాగే పిండ ప్రదానాలు, ఇతరతర కార్యక్రమాల కోసం వచ్చేటువంటి వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కందకుర్తి త్రివేణి సంగమంలో కనిపిస్తుంది. అసలు కందకుర్తి త్రివేణి సంగమంలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఇవాంటి గ్రౌండ్ దగ్గర జన్మించింది గోదావరి నది. అక్కడి నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి దగ్గర తెలంగాణలో అడుగు పెడుతుంది. ఇక్కడ హరిద్ర, మంజీరా నదులతో కలిసి త్రివేణి సంగమంగా మారింది. ఇక్కడి నుంచి బాసరా, పోచంపాడ్, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, రాజమండ్రి మీదుగా వేల కిలోమీటర్లు ప్రయాణించి ధవళేశ్వరం దగ్గర సముద్రంలో కలుస్తుంది. తాగు, సాగునీటి అవసరాలు తీర్చుతూ దక్షిణ గంగగా పేరొందింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు చుక్క నీరు లేక గోదావరి నది వెలవెలబోతోంది. గోదావరి నది వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కందకుర్తి వద్దనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో అడుగు పెడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది అంతర్రాష్ట్ర బ్రిడ్జ్, తెలంగాణ మహారాష్ట్రాన్ని కలిపేటువంటి అంతర్రాష్ట్ర బ్రిడ్జ్. కందకుర్తి వద్ద ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది గోదావరి నది పైన. సో మనం ఒక్కసారి విజువల్స్ చూస్తే సుదూర ప్రాంతం నుంచి మూడు నదులు ఇక్కడ వచ్చి కలుస్తాయి. అందుకే ఇది త్రివేణి సంగమంగా పేరుంది. అటు మహారాష్ట్ర నుంచి హరిద్ర, గోదావరి నదులు వస్తాయి. ఇటు కర్ణాటక ప్రాంతం నుంచి మంజీరా నది వస్తుంది. ఈ మూడు నదులు వచ్చి కూడా ముందర మనకు అక్కడ త్రివేణి సంగమ ప్రాంతంలో చూడవచ్చు, ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మూడు నదులు కూడా అక్కడ కలుస్తాయి. అందుకే దీన్ని కందకుర్తి ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెప్తారు. ఇక త్రివేణి సంగమం, ఈ కందకుర్తి త్రివేణి సంగమం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డే వారు స్వస్థలం కూడా కందకుర్తి. సో చాలా ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి ప్రాంతం ఈ కందకుర్తి క్షేత్రం. అయితే ప్రస్తుతం కందకుర్తి త్రివేణి సంగమంలో నీరు లేదు, ఎక్కడ కూడా చుక్క నీరు లేదు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా, సంగమ ప్రాంతం అంతా కూడా మైదానాన్ని తలపిస్తుంది. మనం చూడొచ్చు సుదూర ప్రాంతం వరకు పూర్తిగా పచ్చిక బయలు, అట్లాగే ఇసుక తెన్నెలు మాత్రమే కనిపిస్తున్నాయి గోదావరి నదిలో. మూడు నదులు కూడా ఎక్కడ కూడా నీళ్ళు, కొంత అక్కడక్కడ ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అందులో ఏదైతే రివర్స్ వాటర్, వెనుక బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ మాత్రమే అక్కడక్కడ గుంతల్లో కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా చుక్క నీరు లేదు. జూన్ 3వ వారం వచ్చింది, ఇప్పటి వరకు వర్షాలు లేవు. ఇక ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఎగువ ప్రాంతంలో బాబ్లీ, దీని వెనుక ప్రాంతంలో బాబ్లీ, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు, గైక్వాడ్ ప్రాజెక్టు, విష్ణుపురి ప్రాజెక్టు, బాలేగావ్ ప్రాజెక్టు, ఈ 4 ప్రాజెక్టులు కూడా పైభాగంలో ఉన్నాయి. కాబట్టి గోదావరి నీరు వర్షాకాలము వరదలు తప్పితే మిగతా సమయంలో మనకు గోదావరి నది నీరు ఇక్కడికి రాదు. గత సీజన్లో ఈ గోదావరి వరద ఉధృతికి పైన ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం రావడంతో ఈ ప్రాంతం అంతా పూర్తిగా వరదలోకి చిక్కుకుంది. ఈ ప్రాంతమే కాదు, సంగమం ప్రాంతమే కాదు, సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలు, గ్రామాలు ఇవన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. కానీ అప్పటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితిని మనం ఒక్కసారి పోల్చి చూస్తే ఎక్కడ కూడా పొందనలేదు, పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు ఇంకా మొదలు కాలేదు. జూన్ 3వ వారం కూడా ముగిసిపోతుంది, కానీ వర్షాల జాడలేదు. ఎగువ ప్రాంతం నుంచి కూడా గోదావరి జలాలు రావట్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1 నుంచి అక్టోబర్ 31 తేదీ వరకు మాత్రమే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారు. సో ఆ సమయంలో మాత్రమే గోదావరి నీరు వస్తుంది, లేదా వర్షాలు వరదల ద్వారానే నీరు వస్తుంది. సో ప్రస్తుతం అయితే కందకుర్తి త్రివేణి క్షేత్రంలో గోదావరి జలాలు లేకపోవడంతో పూర్తిగా మైదానాన్ని, ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కందకుర్తి ఓ ఆధ్యాత్మిక కేంద్రం, త్రివేణి సంగమ ప్రాంతం, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డే వార్ పుట్టిన స్థలం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి పవిత్ర స్థలంగా పేరొందింది. ఇక్కడకు శుభకార్యాలు, పిండ ప్రదానాలు, అస్థికల విసర్జన వంటి రకరకాల కార్యక్రమాల కోసం నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. అమావాస్య, పున్నమి రోజుల్లో నదీ స్నానాలు చేసి తెప్పలు వదులుతూ ఉంటారు. ప్రస్తుతం త్రివేణి సంగమంలో నీళ్లు లేక భక్తులు కనీసం పుణ్యస్నానాలు ఆచరించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు అంటున్నారు భక్తులు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం త్రివేణి సంగమం మధ్య ప్రాంతం. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు స్నానాలు ఆచరించాలంటే చుక్క నీరు దొరకట్లేదు. ఎక్కడైతే గుంతల్లో కొంత ఇసుకలో నీళ్ళు ఆగి ఉంటాయో ఆ గుంతల్లో వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని పోతున్నారు తప్పితే ఎవరు కూడా పూర్తి స్థాయిలో స్నానాలు ఆచరించడము, ఏదైనా తెప్పలు వదలడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణంగా కందకుర్తి ఇక్కడ నుంచే గోదావరి నది బాసర క్షేత్రము, బాసర నుంచి పోచంపాడుకు వెళ్తుంది. మనం ఫ్రేమ్లో చూస్తున్నటువంటి విజువల్ చూస్తే సుదూర ప్రాంతం వరకు కూడా పూర్తిగా ఎడారిలాగా మారిపోయింది.
వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. సుదూర ప్రాంతం వరకు ఇసుక తెన్నెలు ఒక ఎడారిని తలపించేలాగా ప్రస్తుతం త్రివేణి సంగమం కనిపిస్తుంది. దీంతో ఇక్కడికి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి వచ్చేటువంటి భక్తులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా ఎడారిలాగా కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా ఇసుక తెన్నెలతో వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. నీళ్ళు లేకపోవడంతో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం కొంత అధిక ఉష్ణోగ్రతలు, దాంతోపాటు ప్రస్తుతం వర్షాలు కూడా కురవట్లేదు. పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి గోదావరి రావట్లేదు. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కందకుర్తి త్రివేణి సంగమం అయితే ప్రస్తుతం ఒక ఎడారిని తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గోదావరి పరివాహక ప్రాంతంలో తెప్పలు వదలటం ఒక ఆచారం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏదైనా మొక్కులున్నప్పుడు నదిలో స్నానం చేసి పూజలు చేసి తెప్పలు వదిలి మొక్కులు తీర్చుకుంటారు. అయితే త్రివేణి సంగమం దగ్గర తెప్పలు వదలడానికి వచ్చే భక్తులు నదిలో నీరు లేక అవస్థలు పడుతున్నారు. సంగమం దగ్గర చెక్ డ్యాంలు నిర్మిస్తే సంవత్సరమంతా నీటి నిల్వలు ఉంటాయని చెప్తున్నారు. చెప్పండి, జనరల్ గా జూన్ థర్డ్ వీక్ ఈ టైంకు వాటర్ ఉండాలి. వాటర్ ఉంటుండే ఈ టైం దాకా. అంటే వాటర్ రాలేదు, వర్షాలు లేవు, ఈసారి తక్కువ ఉన్నాయి. బాగా జనాలకు బాధ అవుతుంది. జనరల్గా ఈ టైంలో ఎక్కువ వస్తారు, బాగా వేస్తారు. కొత్త నీళ్ళు వస్తాయి కదా, బాగా మంది వస్తాం. తెప్పలేడేందుకు పూజలకు కావాలి, బాగా వస్తాం. సో ఎట్లా మరి స్నానాలు చేసే వాళ్ళు ఇబ్బంది అట్లా కొంత ఇబ్బంది పడతారు. కొంత తానం చేసి పోతారు. అంత కింద మట్టి ఉంది, ఉసుకే లేదు. ఎక్కడి నుంచి వస్తారు జనాలు ఇక్కడ స్నానాలు చేద్దామని. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకి పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలు ఉన్నప్పుడు అసలు ఇట్లనే వాటర్ ఉంటే మనకు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే జనాలు బాగా దూరం నుంచి వచ్చి స్నానాలు చేద్దాం అనుకుంటారు. ఈ సంవత్సరము వర్షాలు లేక ఈ పాటికి కొత్త నీరు రావాల్సి ఉంటుంది. నీరు రాలేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చాలా దూరాల ప్రాంతాల నుంచి వస్తారు. పుట్టెంటికలు కానీ, తెప్పలు కానీ, చాలా మొక్కులు ఉంటాయి. ఇక్కడ మొక్కిన మొక్కులు ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు నెరవేరుస్తారని ప్రజల నమ్మకము. ఆ నమ్మకం ద్వారా ప్రజల తాకిడి బాగుంటుంది. ఈ వర్షాలు లేక నీళ్ళు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బంది ఉండి ప్రజలు ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నీటి గురించి కొంచెం ఆలోచించి అధికారులు కానీ ఎవరైనా కానీ కొంచెం నీటిని వదిలాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే మనకు వర్షాలు లేవు. బాబ్లీ ప్రాజెక్ట్ కూడా మనకు ఇంకా టైం ఉంది. బాబ్లీ ప్రాజెక్టు జూలై ఫస్ట్న వదులుతారు. కాబట్టి అప్పటి వరకు ఇబ్బందులు బాగున్నాయి. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన తర్వాత నీళ్ళు వస్తాయి. వచ్చిన నీళ్ళు ఉండయి. ఒకటే రోజు ఉంటే తెల్లారి మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతాయి. నీళ్ళు ఆగాయి అవి. సో ఎట్లా ఏమైనా చెక్ డ్యామ్లు కడితే ఆగుతాయా నీరు? ఎట్లా చెక్ డ్యామ్లు అంటే ఇక్కడ నిజాం సాగర్లో కొద్దిగా నీళ్ళు ఆపితేనే ఇక్కడ ఆగుతాయి. లేకపోతే వాళ్ళు వదిలేస్తే ఇక్కడ ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ గంగమ్మ తల్లి లెవెల్ ఉంటుంది, లోతుగా ఉండదు. ఇక్కడ లోతు ప్రాంతం అయితే నీళ్ళు ఆగేటట్టు ఉంటుంది. లోతు ప్రాంతం కాదు, ఇది ఒక లెవెల్ ఉంటుంది. కాబట్టి నీరు అనేవి ఇక్కడ ఆగాయి. చెక్ డ్యామ్ నిర్మించేసి ఇక్కడ ఒక గోదావరి కందాకుర్తి నదీ తీరంన నీరు కొంచెం ఆగితే కనుక ఇక్కడ ఇచ్చే భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నీళ్లు లేవు. ఇబ్బందులు ముంతలతో చెంబులతో నీళ్లు పోసుకొని స్నానం చేసే స్థాయికి వచ్చారు. ఇక్కడ వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు పట్టి ముంతలతో చిన్న పిల్లలతో ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి, తెప్పలు ఇవ్వడం, ఎంటుకలు తీసుకోవడానికి మొదటి గంగా మాతని ఒక నూతన వస్త్రాలు సమర్పించి వారి యొక్క మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. అందుకొరకు ఆ ఈ యొక్క పుష్కరాల దృష్ట్యా కూడా ఇలా ప్రతి సంవత్సరం నీళ్ళు నిలబెట్టేట్టు ఇక్కడ చెక్ డ్యామ్ నిలబడి ఈ యొక్క కందాకుర్తి గోదావరికి ఒక పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర సర్కార్ అక్కడ చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మించడంతో కందకుర్తిలో గోదావరిలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఒకవైపు ఎగువ భాగం నుంచి నీటి విడుదల నిలిచిపోవడం, మరోవైపు ఎండలకు నీళ్లు ఆవిరైపోవడంతో నదిలో నీటి చుక్కలేదు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్కి చేరింది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం 13 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి ఏడాది జూలై 1న బాబ్లీ గేట్లు తెరుస్తారు. అప్పటి వరకు కందకుర్తికి గోదావరి ప్రవాహం వచ్చే ఛాన్స్ కనపడటం లేదు. తెలంగాణలో మొదటి త్రివేణి సంగమంగా దక్షిణ గంగా నదిగా పేరొందిన గోదావరి నది ప్రస్తుతం నీళ్లు లేక జలకళ కోల్పోయింది. ఎగువ ప్రాంతంలో మహాసర్కార్ ప్రాజెక్టులు నిర్మిస్తుండటంతో గోదావరి నీరు కావలసినంతగా అందుబాటులోకి రావడం లేదు. నీటి కొరతతో రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ప్రభుత్వం చొరవ తీసుకుని గోదావరిలో ఎప్పుడు నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. ఇది కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పరిస్థితి. 3 నదుల కలయిక
మాలికగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతం నీరు లేక ఎడారిని తలపిస్తుంది. ఎక్కడ చూసినా నదీ ప్రాంతం అంతా కూడా ఇసుక తెన్నెలతో ఒక ఎడారిలాగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు రకరకాల కార్యక్రమాలు, పుట్టు వెంట్రుకలు కావచ్చు, గంగా స్నానాలు కావచ్చు, తెప్పలు వదలడం కావచ్చు, పిండ ప్రదానాలు, కర్మకాండ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చేటువంటి భక్తులైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలామంది అయితే నీళ్ళు లేకపోవడంతో ముంతలు అట్లాగే మగ్గులు జగ్గులతో స్నానాలు చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కందకుర్తి త్రివేణి సంగమంలో కనిపిస్తుంది. సో స్నానాలు కూడా సరిపోని నీరు ఉండకపోవడంతో భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. తొందరగా వర్షాలు కురవాలి, ఎగువ ప్రాంతం నుంచి గోదావరి ప్రవాహం రావాలని కందకుర్తికి వచ్చేటువంటి భక్తులంతా కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ప్రస్తుత పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6.